Jungle. నేను చెప్తా కదా. ఉన్నది ఒకసారి మొన్న సిఐడి తీసాము. సిఐ చెప్పేదానికంటే భుజం ఆడ లోపల కదన్నా ఆయన అది కాక చిన్న మాట్లాడతాడు. సిఐ సరే బాగా చెప్తాడు. అడిగి నేను 2 సార్లు తెప్పించినది తీసుకున్నావా అక్కడ NJPAP స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ డోన్ ప్రిన్సిపల్ని మేము 3 మేజర్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాము. ఒకటి వచ్చి కాంపౌండ్ వాళ్ళండి, ఇంకోటి వాటర్ స్కేర్సిటీ, వాటర్ ప్రాబ్లం ఉంది పిల్లలకి, ఇంకోటి బట్టలు ఉతుక్కోవడానికి కూడా ఒక వాష్ ఏరియా లేదు. ముందరి పక్కేమో గోడ పూర్తిగా బ్లాక్ అయితే లేదనమాట, కడ్డీలతో ఉంది. సో అది కూడా కంప్లీట్గా మూసేసేస్తే పిల్లలకి, ఇది గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి తొందరలో ఎంత తొందరగా వీలైతే అంత తొందరలో కాంపౌండ్ వాళ్ళని కంప్లీట్ చేసి ముందరి పక్క కూడా గ్రిల్స్ కాకుండా పూర్తి గోడతో కవర్ చేసేస్తే. ఇంకోటి వాటర్ కూడా మేము మొన్న ఎమ్మెల్యే సార్ వచ్చినప్పుడు రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాము, మేము ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో. ప్రస్తుతానికైతే టెంపరీగా పక్కన హాస్పిటల్ నుంచి మాకు వాటర్ ఇస్తున్నారు. తొందరలో R&B వాళ్ళు కూడా తవ్వుతూ ఉన్నారు డ్రైనేజ్, దాని పక్కనే వాటర్ కూడా మాకు కనెక్టివిటీ వస్తుంది. అది కూడా త్వరలో కంప్లీట్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆడపిల్లలకి వాటర్ యూసేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. దానికి తోడు ఒక బోర్ కూడా మాకు ఉంటే వాటర్ యూసేజ్ కోసము చాలా కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట పిల్లలకి. ప్రస్తుతం ఇక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి కాంట్రాక్టర్ సార్ వాళ్ళు హెల్ప్తో వాళ్ళు ట్యాంకర్స్ తెప్పియడం వల్ల వాటర్ స్కేర్సిటీని కొంచెం ఓవర్కమ్ చేయగలుగుతున్నాము. ఫ్యూచర్లో అయితే వాళ్ళ వర్క్ ఉండదు కాబట్టి అట్లాంటప్పుడు మాకు మా స్కూల్ కంటూ ఒక బోర్ లేకపోతే ఏ వాటర్ ప్రాబ్లం లేకోకుండా మాకు అరేంజ్ చేయగలిగితే చాలా పాజిటివ్గా ఉంటుంది. అందరికీ ఇక్కడ ఉన్న ఎన్వైర్న్మెంట్ అంతా పొల్యూట్ కాకుండా మంచిగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఇక్కడ హాస్పిటల్ది పోస్ట్మార్టం బ్లాక్ మా స్కూల్ని ఫేస్ చేస్తుంది. అందులో ఆ కిటికీస్ ఏవైతే మా సైడ్ ఫేస్ చేసిన కిటికీస్ ఉన్నాయో వాటిని క్లోజ్ చేస్తే కొంచెము కన్వీనియంట్గా ఉంటుందండి. దాని నుంచి వచ్చే స్మెల్ అయితేనేమి అవి పిల్లలకి విజిబుల్గా ఉన్నాయన్నమాట, కనిపిస్తున్నాయి. అవి చూసి పిల్లలు భయపడకోకుండా ఉండేటట్లు కిటికీలు క్లోజ్ చేస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ప్రిన్సిపల్ FAC ఆఫ్ NJPAP BCW స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ డోన్. Actually we are facing 3 major issues. One is compound wall. తెలుగులోనే మాట్లాడుతున్నాను. మహాత్మా జ్యోతిరావు పులే BC గర్ల్స్ హాస్టల్లో చూస్తున్నాము. ఈరోజు ఇక్కడ ప్రహరీ గోడ లేదంటూ గత నెల నుంచి మనము ఎన్నో విధాలుగా అధికారులకైతే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి అయితే కావచ్చు తెలియడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో ఎవరైతే మినిస్టర్ గారి హయాంలో ఇది స్టార్ట్ అయిందో వాళ్ళు చేసినది పిచ్చి తుగ్లక్ పాలన అని చెప్పి దానికి ఒక నిదర్శనం ఈడ నిర్వహిస్తున్న ఈ పాఠశాల. ఎందుకంటే ముందు ప్రహరీ గోడలు ఎటువంటివి నిర్మాణము పూర్తి కాకముందే వాళ్ళ పేర్లు తెచ్చుకునేకి హడావిడిగా స్కూళ్లను ఏర్పాటు చేసి పిల్లలకి ఎటువంటి సేఫ్టీ లేకోకుండా వ్యవహరించడం చాలా దుర్మార్గకరం. అయితే ఈరోజు ఉన్నటువంటి ఈ కూటమి ఏదైతే ప్రభుత్వం ఇచ్చారో, బీజేపీ అయితే కావచ్చు సెంట్రల్ నుంచి, తర్వాత మన స్టేట్ నుంచి టీడీపీ ప్రభుత్వం అయితే కావచ్చు, జనసేన ప్రభుత్వం అయితే కావచ్చు, వాళ్ళంతా మహాకూటమిగా ఏర్పడి ఈరోజు మేము బ్రహ్మాండమైన పాలన అందిస్తామని చెప్పి చెప్తున్నారు. అయితే ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ప్రహరీ కూడా ఇప్పటివరకు కంప్లీట్ కాకుండా ఇక్కడ ఉంటే ఊర్లే పైకి దారున్నాయి. ఎంతోమంది ఇక్కడ రాత్రి
కానీ పిల్లలు కూడా ఎవరన్నా వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి కూడా రాత్రిపూట్ల అవకాశం ఉన్నాయి. గతంలో పోయిన నెలలో మనం చూసాము, 2 బాలికలు ఇక్కడ తప్పిపోయి కర్నూలులో దొరికిన పరిస్థితి ఇక్కడ డోన్లో నెలకొనింది. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం వారు దీని మీద కొంచెం తొందరగా చర్య తీసుకొని పోయిన ప్రభుత్వాలు చేసిన తప్పులు మీరు చేయకోకుండా ఇప్పుడున్నటువంటి ఈ ప్రహ్లీగూడని వెంబడే నిర్మించాలని కోరుతున్నాం. అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించి ఇక్కడ పక్కనే ఏదైతే ఉందో పోస్ట్ ఇక్కడ పక్కనే ఉండడం కూడా కొంచెం పిల్లలకి భయాందోళన కలిగిస్తుంది. దాని మీద కూడా చర్య తీసుకోవాలి. ఎందుకంటే గతంలో ఆడ ఉన్నటువంటి కిటికీలకి ఓపెన్ చేస్తే పోస్ట్ మార్టం ఏ విధంగా చేస్తారో డైరెక్ట్ చూసే పరిస్థితి ఇక్కడ పిల్లలకైతే చేస్తారు. దాని నుంచి భయాందోళనలు కూడా చెందే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వారు దీని మీద చర్య తీసుకొని ఇక్కడ ఉన్న పోస్ట్ మార్టం దాన్ని కూడా పక్కన ఎక్కడికైనా తరలించుకోవాలా, లేదంటే అది కనపడుకోకుండా వాళ్ళ గోడను కూడా టైట్ చేసి ఎటువంటి భయాందోళనకు చెందకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము NSUI తరఫున కోరుకుంటున్నాం. నా పేరు తెలుగు విజయ్ కుమార్, NSUI.